శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకుని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 25 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది. భరణీ నక్షత్రం సాయంకాలం 4:44 వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఆదివారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:44 ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ధనలాభం కలుగుతుంది. అయితే సాయంకాలం 4:44 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఆదివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి సాయంకాలం 4:44 లోపు వెళితే ధనలాభం కలుగుతుంది. సాయంకాలం 4:44 తర్వాత వెళితే మాత్రం ధన నష్టం కలుగుతుంది. కానీ అత్యవసరంగా సాయంకాలం 4:44 తర్వాత పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినా ధన నష్టం రాకుండా ఉండాలంటే ఒక తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి, బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్నప్పటికీ ధన నష్టం ఉండదు. మీ పనులు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు సింహరాశిలో, అంటే సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కృత్తికా నక్షత్రానికి కూడా ఆయనే అధిపతి. అంటే ఆదివారానికి కృత్తికా నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన సూర్యుడు సొంత ఇంట్లో సింహరాశిలో చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఖచ్చితంగా తొందరలో ప్రమోషన్ రావాలంటే అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడండి. ఈరోజు అధికారులతో మాట్లాడితే మీ ప్రమోషన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు బలం ఉంది. పాలిటిక్స్లో లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవడానికి బలం ఉంది. ఫాదర్ సైడ్ నుంచి ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఈరోజు గట్టిగా ప్రయత్నించుకోండి. ఖచ్చితంగా ఆ ప్రాపర్టీస్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భరణీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈరోజు కన్యా రాశిలో ఉన్నాడు. బుధుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణీ నక్షత్రం సాయంకాలం 4:44 వరకు ఉంది. ఈ భరణీ నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో చర్చలు చేయటం, ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి భరణీ నక్షత్రం మంచిది. అలాగే మనకి ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది. మన వైపు న్యాయం ఉంటే ఒక్కొక్కసారి చెడు చేసైనా మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలాంటి వాటికి భరణీ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మన పనుల రీత్యా కొన్ని మాయమాటలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవటానికి కూడా భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవడానికి కూడా భరణీ నక్షత్రం మంచిది. సాయంకాలం 4:44 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆపరేషన్లు చేయించుకోవటానికి మంచిది. ఎవరైనా సర్జరీ చేయించుకోవాలంటే కృత్తికా నక్షత్రం రాగానే సర్జరీ చేయించుకోవచ్చు. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే శివదీక్షలు తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం అద్భుతం. శివదీక్ష కృత్తికా నక్షత్రంలో తీసుకుంటే చాలా మంచిది. అలాగే మౌనవ్రతం ఉండటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అంటే కొన్ని మంత్రాలు రాత్రి సమయంలో తీసుకోవాలి. సాయంకాలం 4:44 తర్వాత కృత్తికా వచ్చింది కాబట్టి రాత్రిపూట స్వీకరించే మంత్రాలు స్వీకరించడానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి.
మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా సాంఘికంగా వ్యక్తులందరూ మీకు విపరీతమైన గౌరవం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబపరమైన సమస్యలు ఇవన్నీ ఎదురైనప్పుడు మనోధైర్యంతో, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో, చిరునవ్వుతో వ్యవహరించి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభకార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మిథున రాశి వాళ్ళు ఈ రోజంతా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మీ కీర్తి, మీ పేరు తగ్గిపోకుండా కొంచెం అప్రమత్తంగా ఉండండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. దానివల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. శిరోబాధ అంటే తలనొప్పి సమస్య వెంటాడుతుంది. హృదయానికి ఆందోళన చేకూరుతూ ఉంటుంది. ఈ ఆందోళన నుంచి బయటపడటానికి, తలనొప్పి సమస్య నుంచి బయటపడటానికి, అనారోగ్యం లేకుండా ఉండటానికి ప్రశాంతంగా ఉండండి. వేళకు ఆహారాన్ని స్వీకరించండి. సరైన సమయానికి నిద్రించండి. మెడిటేషన్ చేసుకోండి. దీని ద్వారా కన్యారాశి వాళ్ళు ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళతో మీ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటారు. మీరు పొందినటువంటి విజయాలు వాళ్ళకి చెప్పుకుంటారు. దానివల్ల బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని తులారాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. కాబట్టి అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ గురించి మాట్లాడండి. మీ ప్రమోషన్ అధికారులు ఖచ్చితంగా ఈరోజు శాంక్షన్ చేసే యోగం కనిపిస్తుంది. అలాగే అధికారుల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండే రోజు కాబట్టి మీరు ఇంక్రిమెంట్ పరంగా కానీ, హైక్ పరంగా కానీ ఏది మాట్లాడాలన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడితే మీకు 100% అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాంఘికంగా మీ కీర్తిని దెబ్బతీయాలని కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ గౌరవం సంఘంలో తగ్గకుండా హుందాగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే మనశ్శాంతి ఉంటుంది. అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మనసు హాయిగా, ప్రశాంతంగా ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో మాటకు విలువ ఉన్నట్టుండి పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు అవుతాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరగటం ద్వారా సంఘంలో ఈరోజు మీనరాశి వాళ్ళు ఒక కొత్త స్థితికి వెళ్ళగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆదివారంతో కూడిన సప్తమి. దీన్ని భాను సప్తమి అంటారు. శ్రావణ మాసంలో వచ్చే భాను సప్తమి చాలా శక్తివంతమైంది. ఈ సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బయటకు వెళితే 12 రాశుల వాళ్ళకి తిరుగుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా విశేషంగా రాణించాలంటే శ్రావణ మాసంలో వచ్చే భాను సప్తమి సందర్భంగా ఓం హిరణ్య గర్భాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి. అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో పొలిటికల్ విషయాలకు అనుకూలం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి రవిహోర మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. వైద్యులను కలుసుకోవటానికి, లాయర్లను కలుసుకోవటానికి రవిహోర చాలా మంచిది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి కూడా రవిహోర చాలా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే
ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.